ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అసలు తనకు ఏమి కొదవ ఉండదు. ఎంతమందినైనా మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ట్యాక్స్ కలెక్టర్ అక్కడ కూర్చొని డబ్బులు ఎంచుకుంటూ ఉన్నాడు. ఆ లెక్క కుదిరిందా? లెక్క 2-3 సార్లు ఎంచుకుంటున్నాడు. యాశ్వల్ చూశాడు. బాయ్, ఫాలో మీ, కమ్ విత్ మీ, నాతో రా, నన్ను వెంబడించు. ఎవరైనా ఆ మాటల్లోనే ఒక బలం, హల్లెలూయా, ఆ మాటల్లోనే ఒక శక్తి తన హృదయంలోనికి తాకి అలాగా ప్రాణాత్మ శరీరం తిప్పరిల్లి నిన్ను వెంబడించాలా. జాబ్ ఇక్కడ ఏది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ జాబ్. ఇదే ఆయన కూడా విన్నాడు. ఏది? వెన్నులు దించుకుని తినేటువంటి ఆ యొక్క సాక్ష్యం కూడా విన్నాడు. ఎన్నెలు దించుకొని నీళ్ళు తాగితే నీళ్ళు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు. ఓలివల కొండలోకి వెళ్తే అక్కడే రాత్రి పడుకోవాలి. అక్కడ ఏమైనా బెడ్ ఉంటుందా? అక్కడ ఏమైనా మ్యాట్రెస్ ఉంటుందా? అక్కడ ఏమైనా సోఫా ఉంటుందా? అవసరమైతే ఆ రాళ్ళ మీదనే అలాగ పడుకోవాలి. 12 మంది శిష్యులు కూడా అలాగే ఆయనను వెంబడించేటువంటి వాళ్ళు కూడా, ఆయనతో వచ్చేటువంటి వాళ్ళు కూడా అక్కడే అరణ్యంలో పడుకోవాల్సి వస్తుంది. అవసరమైతే అక్కడ తేళ్ళు, పాములు, ఆ యొక్క విషపురుగులు సంచరిస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది ఇదంతా ఆ యవ్వనస్తుడు విన్నాడు, తృణీకరించి అతను వెళ్ళిపోయాడు. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు, జాబులో ఉన్నటువంటి ఈ మత్తయి దగ్గరికి అదే మాట వచ్చింది. ఆ మాటకు అతనిచ్చినటువంటి సమాధానం చూడండి. మత్తయి సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. లేవి మెట్టునంత కూర్చొని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నన్ను వెంబడించు అని చెప్పబడినటువంటి ఆ మాటకు లేవి అక్కడ విధేయత చూపి అక్కడ యాషువను వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా వెంబడించాడంటే సమస్తమును విడిచిపెట్టి, అక్కడ రాయబడినటువంటి మాట, లేవియను సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉండుట చూసి మత్తయిని పిలిచాడు, లేవిని పిలుస్తూ ఉన్నాడు. సమస్తమును విడిచిపెట్టి అక్కడ గొప్ప విందు. తండ్రి దయ వల్ల ప్రతి వారము చక్కటి విందు. హల్లెలూయా. యాశ్వమేసే ప్రార్థన మందిరంలో ప్రతి వారం చక్కటి విందు. ఏదో అలాగా కొద్దిగా బడ్జెట్ ఇబ్బందిగా ఉంది కదా, అలాగా అంటే వాళ్ళు అలాగనే అంటారు. నాగేశ్వర అన్న, సురేష్ గారు పర్లేదు అలాగనే అన్నాడు. ఈరోజు ఉదయం ఫోన్ చేశారు, అఖిల్ ఫోన్ చేసి ఫిష్ ఫ్రై అక్కడ అనుకున్నది ఏంటంటే కొద్దిగా వెజ్లో వెళ్ళిపోదామని అనుకున్నాం. వాళ్ళు ఒకరి దగ్గరికి అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఏమైపోయిందంటే ఆయన బిడ్డలకు తృప్తికి పెడదాం, హల్లెలూయా, ఏదో శ్రేష్టమైనదే పెడదాం, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ విందు. ఆమేన్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ విందు. అది ఆత్మ సంబంధమైనటువంటి విందు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి విందు. ఆ మందిరానికి వెళితే, ఆయన దగ్గర ఉంటే, ఆ ప్రసంగం వింటే నీకు విందు భోజనము భుజించినట్టుగా అనిపించాలి. విందు భోజనం భుజించినట్టుగా అనిపించాలి. యాషువ మెస్సీయ ఎక్కడ ఉన్నాడో అక్కడ విందు. అక్కడ వెన్నులు దించుకొని తిన్నారు కదా. ఎన్నులు దించుకొని ఎందుకు తిన్నారని అంటే, అంతకుముందు ఏ ఆత్మ సంబంధమైనటువంటి విందు అయిపోయింది. ఆ పరీక్షలో నాకు ఆత్మ సంబంధమైన విందు సరిపోయిందయ్యా, లేకపోయినా పర్వాలేదు, నిజంగా వీళ్ళు అంటున్నారా లేదా పరీక్షిస్తే వాళ్ళు నిజంగా ఆయనను ఈ లోక సంబంధమైన విందు లేకుండా వెంబడిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఆ లేవి ఆ యొక్క మత్తయి, ఆ యొక్క శిష్యులు ఆయనను తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసి అందరిని విడిచిపెట్టి ఆయనను వెంబడించాడంట. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా.